సంబల్లోని మసీదులో సర్వేకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఏఎస్ఐ సర్వేలో సంచలనాలు బయటపడ్డం ఖాయమా? శతాబ్దాల ఆధ్యాత్మిక నగర మిస్టరీ విడే టైం వచ్చిందా? డిసెంబర్ 14 దేశవ్యాప్తంగా సంభల్ పేరు రీసౌండ్ ఇవ్వడం మొదలైంది ఆ రోజు నుంచే. ఆ రోజు సంభల్లో ఓ పురాతన ఆలయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆలయంలో హనుమాన్ విగ్రహం ఉంది. విగ్రహం కిందే శివలింగం బయటపడింది. ఎదురుగా నంది విగ్రహాలు కూడా ఉన్నాయి. 2024 డిసెంబర్ 15 నుంచి ఆ పురాతన శివాలయాన్ని దర్శించడానికి భక్తులు పోటెత్తారు. ఆలయాన్ని పునరుజ్జీవనం చేసి పూజలు, హోమాలు నిర్వహించారు. ఆ ఆలయానికి 1000 ఏళ్ల చరిత్ర ఉందని తేలింది. ఆలయంలో ఉన్న పురాతన బావిలో 3 ధ్వంసమైన విగ్రహాలు బయటపడ్డాయి. కానీ బావిలోకి ధ్వంసమైన విగ్రహాలు ఎలా చేరాయి? అసలు 4 దశాబ్దాలుగా శివాలయం ఎందుకు తెరమరుగైపోయింది? ఆలయం చుట్టుపక్కల ఆక్రమణల్ని అధికారులు ఎందుకు పట్టించుకోలేదు? గుడిలో లింగాన్ని ఆక్రమణదారులు మింగేశారా? ఇలా ఎన్నో ప్రశ్నలు దేశంలోని కోట్లాది మంది హిందువుల మెదళ్లను తొలిచేశాయి. ఎప్పటికీ తొలిచేస్తూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జామా మసీదులో సర్వే జరిగి తీరాల్సిందే. ఆ సర్వే నిర్వహణకు రంగం సిద్ధమైంది. నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఏం జరిగిందన్న విషయానికి వస్తే, సంబల్లో విష్ణు అవతారమైన కల్కి ఆలయం ఉండేదని, మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో అంటే శాలివాహన శకం 1526లో దాన్ని కూలగెట్టి జామా మసీదును నిర్మించారని హరిశంకర్ జైన్ అనే న్యాయవాదితో పాటు 7 సంబల్ సివిల్ జడ్జి సీనియర్ డివిజన్ కోర్టులో దావా వేశారు. అప్పట్లో ఏఎస్ఐ సర్వేకి కోర్టు ఆదేశించింది. సర్వేని వ్యతిరేకిస్తూ గతేడాది నవంబర్ 24న స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ అల్లర్లలో 4 వ్యక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో సివిల్ కోర్టు విచారణపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. సర్వేకి వ్యతిరేకంగా మసీదు కమిటీ అలహాబాద్ హైకోర్టులో వేసిన పిటిషన్ విచారణకు వచ్చే వరకు సివిల్ కోర్టు కేసు విచారణలో ముందుకు సాగకూడదని తేల్చింది. చివరకు హైకోర్టు మసీదు కమిటీ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో జామా మసీదులో సర్వే నిర్వహణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ సర్వే చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంది. అందుకే దేశం అటెన్షన్ మరోసారి సంబల్పై పడింది. ఆధ్యాత్మిక నగరంగా వెలసిల్లిన సంబల్ ప్రస్తుత పరిస్థితికి రావడానికి తొలి అడుగు శాలివాహన శకం 1526లో పడింది. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో విష్ణు అవతారమైన కల్కి ఆలయాన్ని కూలగొట్టి జామా మసీదు నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. అప్పటి వరకు ఆధ్యాత్మిక నగరంగా వెలసిల్లిన సంబల్ ఆ తర్వాతే రూపు మార్చుకోవడం మొదలైంది. సంబల్ను పూర్తిగా మార్చేసింది మాత్రం 1978 అల్లర్లే. చరిత్రలో 1978 నాటి అల్లర్లను అతి హింసాత్మకంగా చెబుతారు. ఆ హింసలో ఎన్నో ప్రాణాలు పోయాయి, ఎందరో గాయపడ్డారు. ఇంకా అక్కడే ఉంటే మరణం తప్పదేమో అన్న భయం హిందువుల్లో మొదలైంది. దీంతో సంబల్లోని హిందువుల కుటుంబాలు ఇతర ప్రాంతాలకి వలస వెళ్లాయి. అంతవరకు ఆలయ ఆలనా పాలన చూసిన పూజారి సైతం ప్రాణభయంతో సంబల్ను విడిచిపెట్టి వెళ్లిపోయారని స్థానికులు చెబుతున్నారు. అప్పట్నుంచే ఈ ఆధ్యాత్మిక నగరం రూపురేఖలు మారడం మొదలైంది. ఆలయాల చుట్టుపక్కల ఆక్రమణలు మొదలయ్యాయి. ఆ ఆక్రమణలు ఆలయాలని కనిపించకుండా చేసేశాయి. వివరంగా చెప్పాలంటే సంబల్పై మరో కృత్రిమ నగరం పొడుచుకు వచ్చింది. 1978లో ఏం జరిగిందన్న డీటెయిల్స్ లోకి వెళితే, 1978 మార్చి 28న హోలికా దహన్ స్థలంలో 2 వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. ఒక దుకాణదారుడు మరో వర్గానికి చెందిన వ్యక్తిని చంపడంతో హింస చెలరేగింది. అల్లర్ల సమయంలో వ్యాపారవేత్త బన్వారీలాల్ తన బంధువు భవనంలో దుకాణదారులను దాచిపెట్టారు. అల్లర్లకు పాల్పడిన వారు ట్రాక్టర్తో భవనం గేటు పగలగొట్టి 24 మందిని చంపారు. సంబల్ చుట్టుపక్కల అన్ని ఊళ్లలో అల్లర్లు జరిగాయి. కొందరి మృతదేహాలు దొరక్కపోవడంతో వారి బొమ్మలకు అంతిమ సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
చివరికి వ్యాపారి బన్వారీలాల్ను కూడా దారుణంగా చంపారు. అల్లర్లలో అతన్ని పట్టుకుని అతని అవయవాలు నరికేశారు. ఈ కేసులో 48 మంది నిందితులుగా ఉన్నారు. కానీ సరైన ఆధారాలు లేకపోవడంతో 2010లో అందరూ నిర్దోషులుగా విడుదలయ్యారు. ఆ కేసు తీర్పు చెప్పిన న్యాయమూర్తి ఇలాంటి వారిని ఉరితీయలేకపోతున్నామంటే నమ్మలేకుండా ఉన్నామని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్య చాలు 1978లో ఎలాంటి విధ్వంసం జరిగిందో చెప్పడానికి. ఏఎస్ఐ సర్వేకు అలహాబాద్ హైకోర్టు అనుమతి ఇవ్వడంతో ఆ చరిత్ర మొత్తం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. నిజానికి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంబల్కు పూర్వ వైభవం తీసుకురావాలనే సంకల్పంతో ఉన్నారు. కానీ ప్రార్థనా స్థలాల చట్టం అమల్లో ఉండగా అది అంత ఈజీ కాదు. 1991 సెప్టెంబర్లో ప్రార్థనా స్థలాల చట్టం రూపుదిద్దుకుంది. ఈ చట్టం ప్రకారం 1947 ఆగస్టు 15న ఉన్న ప్రార్థనా స్థలాలు ఏవైనా వాటి స్థితి అలాగే ఉంటుంది. అయితే కేవలం అయోధ్యలోని వివాదాస్పద నిర్మాణం అంశంలో మాత్రం ఈ చట్టం వర్తించదని పేర్కొన్నారు. ఎందుకంటే అప్పటికి అయోధ్య కేసు కోర్టు పరిధిలో ఉంది. ప్రార్థనా స్థలాల చట్టం 1991కి ఉన్న రాజ్యాంగబద్ధతపై ఇప్పటికే సుప్రీంకోర్టు విచారిస్తోంది. ప్రార్థనా స్థలాల చట్టం రాజ్యాంగబద్ధత కేసులో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కేంద్ర ప్రభుత్వం కోరగా అందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలోనే సంబల్ చరిత్రను తవ్వితీసే ప్రయత్నాలు చేస్తోంది యోగి సర్కార్. ఈ మొత్తం ఎపిసోడ్లో చాలా ప్రశ్నలకు సమాధానాలు జామా మసీద్ ఏఎస్ఐ సర్వేలోనే బయటపడొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు. మరి ఏఎస్ఐ సర్వేలో ఎలాంటి సంచలనాలు బయటపడతాయో వేచి చూడాలి.